ఈ ఇంట్లో నీకు చివరి భోజనం ఇది. అదేంటి ఎందుకలా అంటున్నారు అత్తయ్య గారు? మీరు నన్ను మళ్ళీ మా పుట్టింటికి పంపించేస్తారా? లేదే, నీకు 3 పూట్లా తిండి పెట్టలేని వాళ్ళ దగ్గరికి ఎందుకు పంపుతాను? రేపు నది దగ్గరికి నీళ్లు తీసుకురావడానికి వెళ్తావు కదా, అక్కడి నుంచి తిరిగి రాకూడదు. కలసం తీసుకుని తిన్నగా బాబాగారి ఆశ్రమానికి వెళ్ళాలి. ఆశ్రమానిక? అక్కడికి ఎందుకు అత్తయ్య గారు? ఎందుకంటావేంటే, ఇక నుంచి నువ్వు బాబాగారి దాసివి. ఆయన సేవ చేసుకుంటూ నువ్వు ఆశ్రమంలోనే ఉండాలి. కోట వచ్చేయకుండా నువ్వు ఆశ్రమానికి వెళ్ళాలి. చూడు, ఈ విషయాన్ని నువ్వు దిగువకైనా ఇంకెవరికైనా చెప్పావంటే ఊరికే వదిలిపెట్టాను. మీ అమ్మా నాన్నలిద్దరినీ చెరసాలకి పంపిస్తాను. శాశ్వతంగా వాళ్ళక్కడే ఉండిపోతారా. నేను చెప్పింది విని పొద్దున్నే ఆశ్రమానికి వెళ్ళు. ఎక్కడికి వెళుతున్నావు? పదో, ఆశ్రమానికి పద. బాబాయ్, బాబాయ్ నన్ను కాపాడండి. నాకు ఆశ్రమానికి వెళ్ళాలని లేదు. నన్ను కాపాడండి బాబాయ్, కాపాడండి. నోరు మూసుకొని మాతో పాటు ఆశ్రమానికి రా. నన్ను కాపాడండి. ఎవరైనా ఉన్నారా? పాండురంగా! ఎవరైనా మా జోలికొస్తే ఊరుకునేది లేదు. మీరు మమ్మల్ని అడ్డుకున్నారని బాబా గారికి తెలిసిందంటే ఆయన మిమ్మల్ని శపిస్తారు. వెళ్ళండి ఇక్కడి నుంచి. ఏవండి? జై జింగ్రోబా! జై జింగ్రోబా! వదలండి, నన్ను వదలండి. నీకు స్వేచ్ఛ లభించదు. నువ్వు నా వలలో చిక్కుకుపోయావు. ఇంట్లో హడావుడి 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 చేస్తున్నావు కదా, ఇకపై నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఉండలేవు. నేను నీ 2 రెక్కల్ని కత్తిరించేశాను. అనవసరంగా ఎందుకు ప్రాణాలు పోగొట్టుకుంటావు? ఇక్కడికి రా, నాకు పాదాభివందనం చెయ్యి. శరణు కోరు, రా. లేదు లేదు లేదు. పాండురంగా, పాండురంగా! మర్చిపో పాండురంగణ్ణి. నేను నీకు చెప్పాను కదా, నాగోజీ బాబానే నీకు దేవుడని. లేదు లేదు. ఇంకనోబా, ఇంకా ఈ నాగోజీ మమ్మల్ని శరణు కోరు, ప్రమాణం చెయ్యి. ఈ రోజు నుంచి నేను ఆ పాండురంగడి నామాన్ని తలుచుకోను, స్మరించుకోను అని. లేదు. సరే. జై జింగ్రోబా! ఎవరిది? పాండురంగడు. సకూని పాండురంగడు. ఇప్పుడు నేను నీ పాండురంగడిని ఈ మంటల్లో వేసి భస్మం చేస్తాను. వద్దండి, అలా చేయకండి. నా పాండురంగండి నాకు ఇచ్చేయండి. భస్మం చేయకండి. భస్మం చేస్తాను. ఇప్పుడు నీ పాండురంగడు అగ్నిలో కాలి బూడిదైపోతాడు. జై జింగ్రోబా! పాండురంగా! ఆయన గారు నా మీద చాలా కోపంగా ఉన్నారు. అత్తయ్య గారు నన్ను ఆశ్రమానికి పంపిస్తున్నారు. ఇది ఆయనకి చెప్పాలి. ఆయనైతే నన్ను అక్కడికి పంపరు. కానీ ఈ విషయం నేను ఆయనకి ఎలా చెప్పాలి? నా తరపున ఆయనకి ఎవరు చెప్తారు? నాకు ఆయనతో మాట్లాడే అవకాశం దొరకదు. ఇప్పుడు నేనేం చేయాలి? నేను ఆయనతో మాట్లాడితే సిపాయిల అమ్మని నాన్నని చెరసాలలో వేస్తారు. అలాంటప్పుడు ఎలా చెప్పగలను?
వైపు తిరిగున్నారు. మరిప్పుడు నేను ఆయనతో ఎలా మాట్లాడాలి? ఏవండి, షష్! ఏవండి, షష్! ఏవండి, ఇటు చూడండి. ఏవండి, షష్! ఇప్పుడు నేనేం చేయాలి? నేను ఎన్నిసార్లు పిలిచినా ఆయనకు అసలు మెలకువే రావట్లేదు. ఏం చేయాలో నాకు తోచట్లేదు. పాండురంగా, నా లేఖ ఆయన కాళ్ళ దగ్గర పడింది. ఆయన గారు ఆ ఉత్తరం చూసేలా నువ్వు చెయ్యి. పాండురంగా, చేస్తావు కదా? నాకు మిగిలింది అదొక్కటే ఆశ. సముద్రవసనే దేవి పర్వతస్థానమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పదస్పర్శ క్షమస్వమే. ఆయన గారు నా గజ్జలు చూసుంటారు కదా? అవును, చూసే ఉంటారు. ఖచ్చితంగా ఉత్తరం కూడా చదువుంటారు. ఆయన తప్పకుండా నాకేదైనా పరిష్కార మార్గం చూపిస్తారు. కాళీ గజ్జ ఇక్కడికెలా వచ్చింది? చిన్న గజ్జ అంటే సక్కుదే, కానీ సక్కు కాళీ గజ్జ ఇక్కడికెలా వచ్చింది? ఆయన గారు నా మీద కోపగించుకున్నారు, కానీ ఆయన కోపం అచ్చం నాన్నకొచ్చే కోపంలాగే ఉంది. కాసేపే ఆ కోపం ఉంటుంది. ఆ తర్వాత నాతో మాట్లాడతారు, నా మీద జాలి చూపిస్తారు. ఆయన గారిది క్షణికమైన కోపం. ఆయనకి నా మీద మనసులో ప్రేమ ఉంది. అత్తయ్య గారు చెప్పినట్టు జరుగుతుందా పాండురంగా? నాకు ఆ దుష్ట బాబా ఆశ్రమానికి వెళ్ళాలని లేదు.